everyone, welcome back to my channel Tulsi Vlogs. Welcome to one more video. ఈ రోజు వీడియో వచ్చేసి రీసెంట్గా నేను కాలేజ్ టూర్ షేర్ చేశాను కదా VJIMది. సో దాంట్లో నేను ఎండ్లో మెన్షన్ చేసా మీకు కాలేజ్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే ఐ ప్రొవైడ్ యూ ఇన్ అదర్ వీడియో అని చెప్పేసి. సో ఈ వీడియోలో VJIM కాలేజ్లో PGDM కోర్స్ చేయాలా వద్దా, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ అండ్ ఆల్ నేను ఇన్ డీటెయిల్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా నేను VJIM క్యాంపస్ టూర్ షేర్ చేశాను కదా, ఆఫ్టర్ దట్ వీడియో నాకు పర్సనల్గా ఒక 3 to 4 DMs వచ్చాయి అనమాట. అప్లికేషన్ ప్రాసెస్, జాయినింగ్ ప్రాసెస్ అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఇలా చాలా DMs వచ్చాయి అనమాట. సో నేను ఇవన్నీ కలిపి ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఎలానో అకాడమిక్ ఇయర్ కూడా ఎండ్కి వచ్చేసింది కాబట్టి సో ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్, జాయిన్ అవ్వాలా లేదా, ఏమేమి ఎంట్రన్సెస్ కావాలి అనేసి నేను ఈ వీడియోలో డీటెయిల్స్ అన్ని క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ యూ విల్ గెట్ అ క్లారిటీ ఆన్ ఇట్. ఎండ్ ఆఫ్ ది వీడియో సో వెదర్ టు చూస్ PGDM and that too in VJIM, you will get a clarity on it. So without any delay, let's get this video started. Firstly, before we dive into the details of college, let me quickly clear one doubt for you. What is the difference between PGDM అండ్ MBA? రెండు సేమా కాదా? MBA అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ PGDM అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. రెండు ఆల్మోస్ట్ సేమ్, బట్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటి చెప్తాను అవి. MBA అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కదా, ఇది ఒక డిగ్రీ విచ్ ఈస్ యూజువల్లీ ఆఫర్డ్ బై యూనివర్సిటీస్. సో MBA కాలేజెస్ ఏవైనా చూడండి, ఇవి ఏదో ఒక గవర్నమెంట్ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది అండ్ మనం డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాక ఆ పర్టికులర్ యూనివర్సిటీ నేమ్ మీద మనకి డిగ్రీ అనేది వస్తుంది. PGDM, it is a diploma and it is usually offered by autonomous institutes like IIMs, XLRI and even VJIM. And now don't get confused with the word diploma. PGDM is also almost equals to MBA. But in some cases PGDM is even more better than MBA because you will have more practical knowledge and more specializations compared to MBA. మీరు ఏదైనా B స్కూల్ చూస్ చేసుకునే ముందు, PGDM కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకునే ముందు you have to check whether that college is AICTE approved or not. So if it is AICTE approved, only then you have to choose that college. So AICTE approved అంటే ఇది గవర్నమెంట్ రికగ్నిషన్ అండ్ ఎక్కడైనా వ్యాలిడ్ ఉంటుందన్నమాట ఈ సర్టిఫికేట్ అనేది. సో మీరు జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ థింగ్ చూసుకోవాల్సింది AICTE అప్రూవ్డా కాదా అనేసి చూసుకో. ఇంకొక సెకండ్ డిఫరెన్స్ బిట్వీన్ MBA అండ్ PGDM ఏంటి అంటే, MBAలో సిలబస్ అప్డేట్ అనేది చాలా స్లో ప్రాసెస్లో ఉంటుంది. అక్కడ యూనివర్సిటీ అప్డేట్ చేస్తేనే కాలేజెస్కి ఆ అప్డేట్ అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా చాలా స్లోగా ఉంటుంది అనమాట. PGDMలో ఏంటంటే ఇండస్ట్రీకి ఎలా కావాలితే అలా కోర్సెస్ అనేది మౌల్డ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా సీనియర్స్కి పైథాన్ కోర్స్ ఉంది, మాకు లేదు, మాకు పవర్ BI ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో 1 year ఉన్న కోర్స్ నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు అండ్ న్యూ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్. PGDM జాయిన్ అవ్వాలి అంటే మీకు ఏమేమి ఎలిజిబిలిటీ కావాలి, ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావాలి నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ థింగ్, యూ షుడ్ హ్యావ్ అ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్. ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, BSc, BBA, BCom, BA, ఎనీ స్ట్రీమ్ నుంచి మీకు డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇమీడియట్గా ప్రొవైడ్ చేయరు కాబట్టి అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ అ ప్రొవిజన్ సర్టిఫికేట్ బిఫోర్ జాయినింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏదో ఒక MBA ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో అది అట్లీస్ట్ క్వాలిఫై అయి ఉండాలి, అటెంప్ట్ అయితే ఉండాలి. సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆ స్కోర్ కార్డ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమంటే CAT, MAT, JAT, CMAT ఇలా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఇందులో ఏదైనా వ్యాలిడే. సో మీరు దాంట్లో క్వాలిఫై అయి ఉండాలి, ఆ స్కోర్ కార్డ్ మీరు సబ్మిట్ చేయాలి బిఫోర్ జాయినింగ్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. అజెంట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 1200 ఉంది వెబ్సైట్లో. నేను వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇట్ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ లైక్ బ్రోచర్, ఫీ స్ట్రక్చర్. ఈవెన్ దో నేను ఫీ స్ట్రక్చర్ మెన్షన్ చేస్తాను, బట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకా మీకు క్లారిటీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళే కాల్ చేస్తారు మీకు. సో దట్ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫీ సబ్మిట్ చేసేస్తే వాళ్ళు కాల్ చేస్తారనమాట.
ఏ రోజు రమ్మంటే ఆ రోజు వెళ్ళాలి. సో ఆ రోజు మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ దెన్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ ఇది సమ్ టైమ్స్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఉండకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ ఫ్యాకల్టీ. మిమ్మల్ని ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ ఫ్యాకల్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఏముండదు. ఏ స్ట్రీమ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు, మీరు పీజీడిఎం కోర్స్ ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, వై విజేఐఎం, అండ్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతారు. నథింగ్ మోర్ దాన్ దట్. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూకి కూడా స్కోర్ కన్సిడర్ చేస్తారనమాట. మీకు ఏమన్నా స్కాలర్షిప్ రావాలి అంటే ఇంటర్వ్యూ స్కోర్ కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ద మెయిన్ పార్ట్, ఫీ స్ట్రక్చర్. ప్రెజెంట్ ఉన్న టోటల్ ఫీ వచ్చేసి 8,60,000 ఫర్ 2 years. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ. మీరు హాస్టల్కి సెపరేట్గా పే చేసుకోవాలి. ఓన్లీ ట్యూషన్ ఫీ వచ్చేసి 8,60,000 అనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పేసి 60,000 పే చేయాలి. అండ్ దెన్ కాషన్ డిపాజిట్ విచ్ ఈజ్ రిఫండబుల్, అది 10,000 డిపాజిట్ చేసుకోవాలి. రిమైనింగ్ ఫీజ్ అంతా మీరు 4 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలన్నమాట. ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 2 lakhs అనమాట. 4 ఇన్స్టాల్మెంట్స్ 4 2s 8 lakhs. సో ఈ 4 ఇన్స్టాల్మెంట్స్కి ఈచ్ ఇన్స్టాల్మెంట్కి మీకు టైం లిమిట్ ఇస్తారు. సో ఆ టైం లిమిట్ లోపు మీరు కంప్లీట్ చేసేయాలి ఆ ఫీజ్ అంతా. ఇఫ్ మీరు వాళ్ళు ఇచ్చిన డేట్లో మీరు ఫీజు కానీ పే చేయకపోతే పర్ డే 200 ఫైన్ అయితే ఖచ్చితంగా వేస్తారు. విజయం హాస్టల్ కూడా బాగుంటుంది. హాస్టల్ ఫీజు అయితే 2 yearsకి 2,80,000 పే చేయాలి. ఇందులో కూడా హాస్టల్ ఫీజుకి కూడా మీరు 10,000 కాషన్ డిపాజిట్ చేసుకోవాలి విచ్ ఈజ్ రిఫండబుల్. సో టోటల్ వచ్చేసి 2,90,000 హాస్టల్ ఫీ అవుతుంది. ఆల్మోస్ట్ 2 yearsకి 3 lakhs అయితే హాస్టల్ ఫీజు అవుతుంది. 8,60,000 అయితే మీకు కాలేజ్ ఫీజు అవుతుంది అనమాట. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది 23-25 బ్యాచ్ వాళ్ళకి అండ్ ఆ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో 8,60,000 ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ ఇండస్ట్రియల్ టూర్ ఉంటుంది. ఇట్స్ టు థాయిలాండ్ ఆర్ బ్యాంకాక్, నాకు సరిగా ఐడియా లేదు. సో ఈ ఇండస్ట్రియల్ టూర్కి తీసుకెళ్లే ముందు మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే. సో మా బ్యాచ్ నుంచి ఎవరు ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళలేదు, అందుకనేసి మా నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఆ ఇండస్ట్రియల్ టూర్ ఫీ కూడా కాలేజ్ ఫీలో ఇంక్లూడ్ చేసేసారనమాట. సో అందరూ కంపల్సరీ వెళ్తారు కాబట్టి ఎవరికైనా క్యాంపస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడాలి అనుకుంటే నేను ఆల్రెడీ దాని మీద వీడియో చేశాను, మీకు ఎండ్ కార్డ్లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కరికులం అండ్ ఎలెక్టివ్స్. కరికులం ఏంటి అంటే బేసిక్గా మనకి 2 yearsకి 4 semesters ఉంటాయి కదా. సో ఇక్కడ విజేఐఎంలో ఏంటి అంటే ట్రైమిస్టర్స్ అనమాట. పర్ ఇయర్ 3 trimesters ఉంటాయి. సో 2 yearsకి మీరు 6 trimesters కవర్ చేయాల్సి ఉంటుంది. అది దీని కరికులం వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఏమేమి స్పెషలైజేషన్స్ అండ్ ఎలెక్టివ్స్ ఉంటాయి చెప్తాను. మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎలెక్టివ్స్ వచ్చేసి ఫినాన్స్, మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్ రీసెంట్గానే ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక 2-3 years బ్యాక్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆపరేషన్స్, హెచ్ఆర్ అండ్ దెన్ అగ్రి బిజినెస్ అనమాట. అగ్రి బిజినెస్ లాస్ట్ ఇయరే ఇంట్రొడ్యూస్ చేశారు. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎలెక్టివ్స్ ఇవన్నమాట. స్పెషలైజేషన్ వచ్చేసి డ్యూయల్ స్పెషలైజేషన్ అనమాట. డ్యూయల్ స్పెషలైజేషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎలెక్టివ్స్ చూస్ చేసుకోవాలి. సో ఈ ఫినాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, హెచ్ఆర్, బిజినెస్ అనలిటిక్స్ అండ్ దెన్ అగ్రి బిజినెస్. సో వాళ్ళు కొన్ని కాంబినేషన్స్ ప్రొవైడ్ చేస్తారు లైక్ ఫినాన్స్ మార్కెటింగ్, ఫినాన్స్ బిజినెస్ అనలిటిక్స్, ఫినాన్స్ హెచ్ఆర్, ఆపరేషన్స్ మార్కెటింగ్, మార్కెటింగ్ బిజినెస్ అనలిటిక్స్, హెచ్ఆర్ బిజినెస్ అనలిటిక్స్, ఇలా కొన్ని కాంబినేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ కాంబినేషన్స్ నుంచి మనం ఒక కాంబినేషన్ చూస్ చేసుకోవాలి. సపోజ్ నేను ఫినాన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ చూస్ చేసుకున్నా. సో ఫినాన్స్ ఈజ్ మై మేజర్ ఎలెక్టివ్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ మై మైనర్ ఎలెక్టివ్ అనమాట. సో డ్యూయల్ స్పెషలైజేషన్ అంటే ఇది. మీ ట్రైమిస్టర్స్ అని చెప్పాను కదా, మనకి ఫస్ట్ 2 trimesters అందరికీ కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి. యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెషలైజేషన్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎలెక్టివ్ టు బీ చూజన్ అనమాట. అండ్ 3rd trimester నుంచి యూ హ్యావ్ టు చూస్ ఎలెక్టివ్స్. వాళ్ళు గూగుల్ ఫామ్స్ ప్రొవైడ్ చేస్తారు. గూగుల్ ఫామ్స్లో యూ హ్యావ్ టు ఫిల్ ద ఫామ్. నేను మేజర్ ఈ ఎలెక్టివ్ తీసుకుందాం అనుకుంటున్నా, మైనర్ ఈ ఎలెక్టివ్ తీసుకుందాం అనుకుంటున్నా. గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సో వన్స్ మీరు ఫామ్ సబ్మిట్ చేశాక ఇప్పుడు నేను ఫినాన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ చూస్ చేసుకున్నా. ఫినాన్స్ మేజర్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ మైనర్ కదా. సో ఇవి రెండు చూస్ చేసి నేను ఫామ్ సబ్మిట్ చేశాక దే విల్ నాట్ ప్రొవైడ్ యూ ద అదర్ ఛాన్స్ టు చేంజ్ ఎలెక్టివ్స్ అనమాట.
సో మీరు బిఫోర్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసే ముందు అవన్నీ చాలా డీటెయిల్డ్గా అండ్ చాలా ఆలోచించుకొని ఆ ఎలెక్టివ్కి కంపెనీస్ మంచిగా వస్తున్నాయా లేవా, ప్లేస్మెంట్స్ బాగున్నాయా లేదా అవన్నీ తెలుసుకొని అప్పుడు మాత్రమే మీరు ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అండ్ ప్లేస్మెంట్స్ గురించి నేను డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు ఒకవేళ ఏం చూస్ చేసుకోవాలి అనేది తెలియకపోతే ఎవరైనా ఫ్యాకల్టీని కన్సల్ట్ అయ్యి వాళ్ళ రికమెండేషన్ తీసుకొని అప్పుడు ఫామ్ ఫిల్ చేయండి. సో వన్స్ మీరు ఫామ్ సబ్మిట్ చేశాక దే విల్ నాట్ అలో యూ టు చేంజ్ యువర్ ఎలెక్టివ్. సో దట్స్ ద ఫైనల్ వన్. ఫామ్ సబ్మిట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. సో 4th ట్రైమిస్టర్ స్టార్ట్ అయ్యే ముందు సమ్మర్ బ్రేక్ ఉంటుంది కదా, 3 months సమ్మర్ బ్రేక్ ఉంటుంది ఫ్రమ్ మే టు జూలై. ఈ బ్రేక్లో మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ అందరూ చేయాల్సిందే. ఈ ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చేసి 12 weeks అనమాట. బట్ ఇంటర్న్షిప్కి ఎక్కువ కంపెనీస్ రావు, మీరు మీ ఓన్గా బయట ఇంటర్న్షిప్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, అప్పటికప్పుడు అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటర్న్షిప్ కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని అన్పెయిడ్ ఉంటాయి. ఏదైనా సరే మీరు ఇంటర్న్షిప్ అయితే కంపల్సరీ చేయాలి కదా, పెయిడా అన్పెయిడా అది చూసుకోకుండా ఫస్ట్ మీరు ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ చేయండి. మీరు చేసే ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ కూడా చాలా మంచి చూస్ చేసుకోండి. ఇంటర్న్షిప్ కూడా క్యాంపస్లో వచ్చింది అంటే ప్రాజెక్ట్ అయితే మంచిది వస్తుంది. ఆబ్వియస్లీ ఇఫ్ మోర్ దెన్ హాఫ్ ద పీపుల్ అయితే ఇంటర్న్షిప్స్ బయట చూసుకున్నాం, కాలేజ్కి కంపెనీస్ అయితే రాలేదు. ఇంటర్న్షిప్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఎవ్రీ వీక్ ఏం వర్క్ చేశారో ఆ వీక్లీ రిపోర్ట్ అంతా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ మెంటర్కి. అండ్ 12 weeks రిపోర్ట్, 12 weeks 12 different వీక్లీ రిపోర్ట్స్ అయితే మీ మెంటర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఇంటర్న్షిప్ అంతా అయిపోయినాక వాళ్ళు ఒక ఫార్మాట్ పెడతారు మీకు, సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఫార్మాట్ చెప్తారు రిపోర్ట్కి. సో 12 weeksలో మీరు ఏమేమి వర్క్ చేశారో ఆ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన టైంలో అనమాట. సో ఇంటర్న్షిప్ అయితే మీరు బయట చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటర్న్షిప్ గురించి అదనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ ట్రైమిస్టర్కి ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సెపరేట్గా ఫీ అయితే ఏముండదు. మీరు వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయడం అంతే. సో ఈ ఫామ్ మీరు ఫిల్ చేయాలి అంటే మీ ఇన్స్టాల్మెంట్ ఫీ అంతా క్లియర్ చేసి ఉండాలి. ఇఫ్ మీరు క్లియర్ చేసి లేకపోతే రిజిస్ట్రేషన్ ఆపేస్తారు. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు ఇచ్చిన పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రమే కంప్లీట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన పీరియడ్ ఆఫ్ టైంలో మీరు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకోకపోతే 1 or 2 days వాళ్ళు టైం ఇస్తారు. 1 or 2 daysలో కంప్లీట్ చేసుకోకపోతే ఆ నెక్స్ట్ డే నుంచి ఫైన్ అయితే కంపల్సరీ వేస్తారు. మీరు ఆ ఫైన్ పే చేసి అకౌంటెంట్ దగ్గర నుంచి ఫీ రిసీట్ తీసుకొని వస్తేనే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఫైన్ అయితే మంచిగానే కట్టించుకుంటారు. మీరు ఇన్స్టాల్మెంట్ ఫీజు లేట్ చేయొద్దు. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళి చేసుకోండి. ఇవి రెండు అయితే అస్సలు లేట్ చేయొద్దు, మీరు ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఫీజు ఎలానో కట్టాలి. అదేదో వాళ్ళు ఇచ్చిన టైంలో కట్టేసుకుంటే మీరు ఫీ ఇగ్నోర్ చేయొచ్చు కదా. సో మళ్ళీ మీరు వాళ్ళు ఎంత ఇన్స్టాల్మెంట్ ఫీ ఎంత ఉందో అంతా పే చేయించుకుంటారు. అండ్ దానికి ఎక్స్ట్రా మీరు ఎన్ని డేస్ లేట్ చేస్తే అన్ని 200s అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఎక్స్ట్రా కట్టించుకుంటారనమాట. సో మీరు ఎలానో కట్టాలి కాబట్టి ముందే కట్టేసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి స్కాలర్షిప్ గురించి. స్కాలర్షిప్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు కదా, మ్యాట్, CMAT, CAT ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు కదా. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసాక మీకు ఒక స్కోర్ వస్తుంది కదా. కాలేజ్ వెబ్సైట్లో కొన్ని వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేస్తారనమాట. సో ఈ క్రైటీరియా కానీ మీరు రీచ్ అయితే మీకు స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ రావాలి అంటే ఇదొక ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఆల్సో దీంతో పాటు మ్యాండేటరీగా మీరు బిగినింగ్లో చెప్పాను కదా, మీరు జాయినింగ్ అప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో ఆ ఇంటర్వ్యూకి కూడా కాంపోజిట్ స్కోర్ అనేది ఉంటుంది. ఆ కాంపోజిట్ స్కోర్ కూడా కన్సిడర్ చేస్తారు. సో ఈ ఇంటర్వ్యూ అప్పుడు కాంపోజిట్ స్కోర్ అండ్ ఆల్సో మీరు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ స్కోర్ కూడా వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీట్ అయితే అప్పుడు మీకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎంత అమౌంట్ అయితే మెన్షన్ చేస్తారో అంత అమౌంట్ అయితే వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారనమాట. జాయిన్ అయ్యేటప్పుడు మీరు స్కోర్ కార్డ్ చూపిస్తారు కదా. సో ఆ స్కోర్ కార్డ్ మీద మీకు ఏమైనా స్కాలర్షిప్ వస్తుందా లేదా మీరు అప్పుడే డీటెయిల్గా తెలుసుకొని ఒక మెయిల్ అయితే
అడ్మిషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెయిల్ అయితే మీ పర్సనల్ మెయిల్కి సెండ్ చేయించుకోండి ప్రూఫ్ లాగా. ఇఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అయితే వాళ్ళు కన్సిడర్ చేయరు. తర్వాత మీకు ఏదన్నా స్కాలర్షిప్ వచ్చే టైంలో వెళ్ళి మాకు స్కాలర్షిప్ వస్తుందని చెప్పారు కదా అనేసి మీరు స్కోర్ కార్డ్ చూపించినా వాళ్ళు కన్సిడర్ చేయరు. ఈవెన్ మీరు వెబ్సైట్లో ఉంది కదా అని చూపించినా వాళ్ళు కన్సిడర్ చేయరు. మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీ స్కోర్ కార్డ్ చూపించి మాకు స్కాలర్షిప్ వస్తుందా లేదా అనేసి కనుక్కొని మీరు పర్సనల్ మెయిల్కి అయితే మీరు అడ్మిషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్సనల్ మెయిల్కి అయితే మెయిల్ సెండ్ చేయించుకోండి. ప్రూఫ్ లాగా ఉంటుంది. సో దట్ వాళ్ళు కంపల్సరీ మీకు స్కాలర్షిప్ అయితే ఇస్తారు ఒకవేళ వచ్చేలా ఉంటే. ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోర్ మీద స్కాలర్షిప్పే కాకుండా మీకు 3 ట్రైమిస్టర్లో ఏదో ఒక ట్రైమిస్టర్లో మీరు టాప్ వచ్చినా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అందరికీ ఇష్టమైంది ప్లేస్మెంట్స్. సో విజేఐఎంలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో చెప్తాను. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎలెక్టివ్స్ 6 ఎలెక్టివ్స్ ఉన్నాయి కదా, అగ్రి బిజినెస్, ఫినాన్స్, మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్, హెచ్ఆర్ అండ్ ఆపరేషన్స్. సో ఈ 6 ఎలెక్టివ్స్కి ఏ ఎలెక్టివ్ అయితే బాగుంటుంది, ఏ ఎలెక్టివ్కి ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి, ఎక్కువ కంపెనీస్ వస్తాయి నేను చెప్తాను. సో ఇందులో ఏ కాంబినేషన్ ఆఫ్ ఎలెక్టివ్స్ తీసుకుంటే ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అది కూడా చెప్తాను. 4th ట్రైమిస్టర్ స్టార్ట్ అవ్వగానే మనకి కాలేజ్ ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ప్లేస్మెంట్స్కి సెపరేట్గా ట్రైనింగ్ అంటే వాళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయరు. మాకు చెప్పారు పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అని చెప్పేసి పెట్టారు. 1 or 2 days కండక్ట్ చేశారు అండ్ దెన్ క్లోజ్ చేసేసారు. వాళ్ళు ప్లేస్మెంట్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ని అయితే అసలు అంతలా ఏం పట్టించుకోరు అని అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ అయితే. సో కంపెనీస్ విషయంకి వస్తే ఎవ్రీ ఇయర్ సేమ్ కంపెనీస్ అయితే ఉండవు కదా, కొన్ని కంపెనీస్ కాన్స్టెంట్ ఉంటాయి అండ్ కొన్ని కంపెనీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ తగ్గొచ్చు పెరగొచ్చు చెప్పలేము. సో కొన్ని కంపెనీస్ లిస్ట్ అవుట్ చేస్తాను నేను. డెలాయిట్, ఆర్ఎస్ఎం, యుఎస్ఎల్ఎల్పి ఇవి ఫినాన్స్ రిలేటెడ్ అనమాట. సిటీ యూనియన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అండ్ విప్రో ఇవి కొన్ని టాప్ కంపెనీస్ అనమాట. వచ్చే వాటిలో నేను స్క్రీన్ మీద లిస్ట్ అవుట్ చేసి ఇస్తాను నేమ్ ఆఫ్ ది కంపెనీస్. వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 LPA అని, కానీ మీకు 4.5 LPA, 5 LPA, 5.5 LPA ఈ ప్యాకేజెస్లో కూడా మీకు కంపెనీస్ అనేవి వస్తాయి అన్నమాట. అండ్ వచ్చిన కంపెనీస్లో టాప్ కంపెనీకి టాప్ ప్యాకేజ్ ఏంటి అంటే పీడబ్ల్యూసి టాప్ కంపెనీ కదా, సో పీడబ్ల్యూసి ప్యాకేజ్ హైయెస్ట్ అనమాట. ఇది ప్యాకేజ్ మోర్ దెన్ 10 ఉంటుంది. బట్ వాళ్ళు 12 months ప్రొబేషన్ పీరియడ్ పెట్టారు. ప్రొబేషన్ పీరియడ్లో 50,000 ఇంటర్న్షిప్ స్టైపెండ్లా వస్తుంది అనమాట. సో వచ్చిన కంపెనీస్లో పీడబ్ల్యూసి టాప్ కంపెనీ. ఫినాన్స్ రిలేటెడ్ చెప్తున్నా, రిమైనింగ్ ఎలెక్టివ్స్కి అంత తెలీదు. బట్ నేను వచ్చిన కంపెనీస్ అన్నీ లిస్ట్ అవుట్ చేస్తాను. హెచ్ఆర్కి ఏమొచ్చాయి, ఫినాన్స్కి ఏమొచ్చాయి, బిజినెస్ అనలిటిక్స్కి ఏమొచ్చాయి అండ్ మార్కెటింగ్కి ఏమొచ్చాయి, ఈ కంపెనీస్ అన్నీ నేను లిస్ట్ అవుట్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ప్లేస్మెంట్స్లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే 75% అండ్ అబోవ్ ఉండాలి. మీకు 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అండ్ ప్రెజెంట్ సిజిపిఏ కూడా, పీజీడిఎంలో ప్రెజెంట్ సిజిపిఏ కూడా మీకు 75% అండ్ అబోవ్ ఉండాలి. సో ఫినాన్స్ రిలేటెడ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. దే ప్రొవైడ్ ట్యాక్స్ రోల్స్ అనమాట, లైక్ డెలాయిట్, పీడబ్ల్యూసి, ఆర్ఎస్ఎం. సో వీళ్ళు ట్యాక్స్ రోల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ 3 కంపెనీస్ అండ్ ఫ్యూ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం పెట్టారు అంటే ఓన్లీ బీబీఏ అండ్ బీకామ్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ టు అప్లై. సో ఇంకా అదర్ స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, బీఎస్సీ, బీసీఏ, బిఏ. సో ఈ స్ట్రీమ్స్ ఏమి ఇవి అప్లై చేయడానికి కుదరదు. సో ఇంటర్న్షిప్ పీరియడ్ అప్పుడు కూడా సేమ్ ఇట్లానే అయ్యింది. వచ్చిన 2 కంపెనీస్ కూడా ఓన్లీ బీబీఏ, బీకామ్ వాళ్ళనే చూస్ చేసుకున్నాయి. రిమైనింగ్ వాళ్ళకి అప్లై చేయడానికి అసలు ఛాన్సే రాలేదు. సో మీకు జాబ్ రావాలి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మార్కెటింగ్కి అలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏముండవు. బీబీఏ, బీకామ్, బీఎస్సీ వీళ్ళు మాత్రమే అప్లై చేయాలి. సో అలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏముండవు, ఎవరైనా అప్లై చేయొచ్చు. బట్ మార్కెటింగ్ రోల్స్ ఏంటి అంటే ఎక్కువ సేల్స్ రోల్స్ వస్తాయి అన్నమాట. సేల్స్ రోల్స్ ఏంటి అంటే ఎక్కువ డెస్క్ జాబ్స్ ఉండవు, ఎక్కువ ఫీల్డ్ జాబ్స్ ఉంటాయి కదా. సో సేల్స్ జాబ్తో కంఫర్టబుల్ అయితే మార్కెటింగ్ చూస్ చేసుకోండి. మార్కెటింగ్ అయితే నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి.
అండ్ ఫినాన్స్లో కూడా కంపెనీస్ బాగానే ఉన్నాయి, బట్ బీబీఏ బీకామ్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తారనమాట, వాళ్ళకి ఎక్కువ ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓన్లీ ఫినాన్స్ మాత్రమే, ఎందుకంటే ఫినాన్స్లో ఎక్కువ ట్యాక్స్ రోల్స్ ఉంటాయి కదా, ట్యాక్స్ ఆల్రెడీ వాళ్ళు బీబీఏ బీకామ్లో ఆల్రెడీ చదివేసి ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం గ్రిప్ ఉంటుందని చెప్పేసి ఓన్లీ బీబీఏ బీకామ్ స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళు హైర్ చేసుకుంటారు. అదర్ స్ట్రీమ్స్ వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట ప్లేస్ అవ్వడానికి. సో మార్కెటింగ్, ఆపరేషన్స్ ఇలా అదర్ 5 ఎలెక్టివ్స్ ఉన్నాయి కదా, సో అదర్ 5 ఎలెక్టివ్స్కి ఇలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏమి ఉండవు. యూ కెన్ ఈజీలీ అప్లై ఫర్ దోస్. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ 75% అండ్ అబోవ్ ఉండాలి. మీ 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అండ్ ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కూడా సిజిపిఏ మీకు 75% అండ్ అబోవ్ ఉండాలి. ఇఫ్ ఎవరైనా పీజీడిఎం జాయిన్ అవ్వాలి అని చూస్ చేసుకునే ముందు నా సజెషన్ ఏంటి అంటే, బీబీఏ బీకామ్ వాళ్ళకి ప్లేస్ అవ్వే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏ కంపెనీకైనా ఎలిజిబుల్ అప్లై చేయడానికి. అండ్ అదర్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, బీఎస్సీ, బీసీఏ వాళ్ళకు బీబీఏ బీకామ్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ప్లేస్ అవ్వడానికి ఆపర్చునిటీస్ తక్కువ అనమాట. ఇఫ్ మీరు ఫినాన్స్ని ఎలెక్టివ్గా చూస్ చేసుకోవాలి అంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫినాన్సే చూస్ చేసుకుంటారు, అందుకే చెప్తున్నా. సో మీరు జాయిన్ అయ్యే ముందు ఇదొకటి మ్యాండేటరీగా నోట్ చేసుకొని పెట్టుకోండి. బీఎస్సీ వాళ్ళు ప్లేస్ అవ్వరు అని కాదు, వాళ్ళు కూడా ప్లేస్ అవుతారు, కానీ చాలా ఛాన్సెస్ తక్కువ అనమాట. ఇంకా ప్లేస్ అవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా బ్యాచ్లో అయితే. నేను ప్లేస్ అయ్యానా లేదా అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఏ కాంబినేషన్ ఆఫ్ ఎలెక్టివ్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ విజేఐఎంలో వచ్చే కంపెనీస్ ఎక్కువ, ఒకటి మార్కెటింగ్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ ఫినాన్స్ అనమాట. సో ఫినాన్స్, మార్కెటింగ్ కాంబినేషన్ ఆఫ్ స్పెషలైజేషన్ అవైలబుల్గా ఉంది. సో ఈ కాంబినేషన్ చూస్ చేసుకుంటే, ఇఫ్ మీరు ఫినాన్స్లో ఏదన్నా కంపెనీకి ఎలిజిబుల్ కాకపోయినా మార్కెటింగ్లో ఏదన్నా కంపెనీ వస్తే దానికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ కదా. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఫినాన్స్, మార్కెటింగ్ చూస్ చేసుకోండి, మీకు ప్లేస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఎవరైనా విజేఐఎంలో పీజీడిఎం చూస్ చేసుకోవాలి అంటే మీరు బేస్డ్ ఆన్ కంపెనీసే మీరు ఎలెక్టివ్స్ అయితే చూస్ చేసుకోవాలి కదా. సో మీరు అంత ఫీజు కడుతున్నారు, మీరు ఖచ్చితంగా ప్లేస్ అవ్వాలి అని చెప్పేసే కదా అంత ఫీ పే చేసి జాయిన్ అయ్యేది. ఏ ఎలెక్టివ్కి ఎక్కువ కంపెనీస్ వస్తున్నాయి దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలెక్టివ్స్ చూస్ చేసుకోండి. అంతే. ప్లేస్మెంట్స్ గురించి అయితే నేను ఇంతకన్నా క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. ఫ్యాకల్టీ గురించి అయితే ఏమి ఇబ్బంది ఉండదు, మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా క్లారిఫై చేస్తారు. ఇప్పుడు మీరు కట్టే 8,60,000కి ఈ కాలేజ్ వర్తా కాదా మీరే డిసైడ్ అవ్వండి. నేను ఆల్రెడీ ప్లేస్మెంట్స్ గురించి డీటెయిల్స్ ఇచ్చాను, ఏమేమి కంపెనీస్ వస్తాయి, కొన్ని కంపెనీస్ లిస్ట్ అవుట్ చేశాను కదా, అండ్ వాటి ప్యాకేజెస్ ఎంత ఉన్నాయి, అండ్ ఏ స్ట్రీమ్స్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ కాంబినేషన్ ఆఫ్ ఎలెక్టివ్స్ అయితే బాగుంటాయి అది కూడా చెప్పాను కదా. సో బేస్డ్ ఆన్ దిస్ మీరు డిసైడ్ అవ్వండి. మీరు కట్టే ఫీజుకి ఈ కాలేజ్ వర్తా కాదా మీరే డిసైడ్ అవ్వండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అండర్ గ్రాడ్యుయేషన్లో కొంతమంది ఆల్రెడీ ప్లేస్ అయి ఉంటారు, లైక్ 3 lakhs 4 lakhs ప్యాకేజ్తో ప్లేస్ అయి ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే పీజీడిఎం చేస్తే ఇంకా ఎక్కువ ప్యాకేజ్తో మనకి జాబ్ వస్తుంది కదా అని చెప్పేసి ఆ జాబ్ స్కిప్ చేసి ఇక్కడికి వచ్చేస్తారు. ఇఫ్ మీరు ఆ జాబ్ స్కిప్ చేయకుండా అదే కంటిన్యూ చేస్తే ఒక 2 yearsకి మీకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేషన్లో జాబ్ వదిలేసి పీజీడిఎం చేసి 8,60,000 పే చేసి మళ్ళీ అండర్ గ్రాడ్యుయేషన్లో 2 years తర్వాత శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది కదా, ఆ శాలరీ ఇంక్రిమెంట్కి ఇక్కడ మళ్ళీ ప్లేస్ అవుతారు కదా. సో మీకు 8,60,000 అప్పుడు వేస్టే కదా. మీరు అదేదో అండర్ గ్రాడ్యుయేషన్లో వచ్చిన జాబే కంటిన్యూ చేసుకొని డిస్టెన్స్లో ఎంబీఏ చేస్తే మీకు శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది అండ్ మీ రోల్ కూడా చేంజ్ అవ్వచ్చు. అది మీరు అండర్ గ్రాడ్యుయేషన్లో జాబ్ మానేసి అండ్ పీజీడిఎం వచ్చి ఇక్కడ చదివి మళ్ళీ మీరు సేమ్ ప్యాకేజ్కి ప్లేస్ అవ్వచ్చు అండ్ ఇంకా తక్కువ ప్యాకేజ్కి కూడా ప్లేస్ అవ్వచ్చు, చెప్పలేం. ఆర్ సమ్ టైమ్స్ మీరు అసలు ప్లేస్ కూడా అవ్వకపోవచ్చు. పీజీడిఎం జాయిన్ అయ్యే ముందు అండర్ గ్రాడ్యుయేషన్లో ఏమన్నా జాబ్ వచ్చి ఉంటే మీరు అసలు దాన్ని స్కిప్ చేయకండి, కంటిన్యూ చేయండి. అండ్ పీజీడిఎం ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఖచ్చితంగా చేయాలి అనుకుంటే మీరు 8,60,000 పే చేసి పీజీడిఎం చేయండి. అండ్ ప్లేస్మెంట్ అయితే ఇట్స్ నాట్ 100%.
నేను విజేఎం ఎందుకు చూస్ చేసుకున్నా, నా గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ ఏంటి, నేను ప్లేస్ అయ్యానా లేదా, ఏ కంపెనీలో వచ్చింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఎప్పుడైనా తర్వాత వీడియోలో కవర్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, విజేఎంలో జాయిన్ అవ్వాలా వద్దా, పీజీడిఎం కోర్స్ చూస్ చేసుకోవాలా వద్దా, ఇంకా ఎలెక్టివ్స్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ వాటికైతే ఆన్సర్స్ ఇస్తాను. If you find this video helpful, please consider subscribing and don't forget to like, share and comment. See you in the other video. Bye.